మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గనుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ సర్వలోకనాథుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మన ఆపత్కాలములలో మనలను విడిపించే దేవుడు. ఆపత్కాలములలో మనలను విడువని, ఎడబాయని గొప్ప దేవుడు. అన్ని పరిస్థితులు చాలా బాగున్నాయి, అంతా బాగా నడిచిపోతుంది, దేవునికి స్తోత్రం అని అనుకునే పరిస్థితులలో ఏదైనా ఒక ఆర్థిక సమస్య వచ్చి ఆపదల్లో పడిపోయావా? అన్నీ బాగున్నాయి, ఇక జీవితం స్థిరపడింది, పర్వాలేదు అనుకున్న పరిస్థితులలో అనారోగ్యం వచ్చి ఇబ్బంది పెడుతుందా? అన్నీ బాగున్నాయి, ఇక పర్వాలేదులే అనుకున్న స్థితిలో నీ ఇంటివారే నిన్నుకు ఎదురు తిరిగి నిన్ను ప్రక్కన పెట్టి నీకు విలువనివ్వక నిన్ను దాటిపోతున్నారా? అన్నీ బాగున్నాయి, ఇక ఎటువంటి బాధ, ఎటువంటి చీకు చింత లేదు అనుకున్న పరిస్థితులలో నీ మీదకి నిందలు వస్తున్నాయా? భయపడద్దు, దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఆపద సమయములలో నువ్వు మొర్ర పెడితే నీ మొర్ర ఆలకించి నిన్ను విడిపించే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. నేను ఆపదల్లో ఉన్నానండి, నాకు ఎటు చూసిన కనుచూపు మేరలో నాకు ఆశ అనేది లేదండి, కారు చీకట్లో కొట్టుకుపోతున్నానండి, ఎంత శ్రద్ధగా చూసినా నాకు చిరుదీపం కనపట్లేదని బాధపడుతున్నావా? ఈ దినాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ ఆపద సమయములలో నువ్వు మొర్ర పెట్టగా నిన్ను విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన ఉన్నారు. నీకు ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నేను కృంగిపోతిని అని మనకిచ్చిన వాగ్దానంలో లేదు ఈ దినాన్న. నాకు ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నేను బాధపడి తిని అని కాదు. నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునికి మొర్ర పెడితే నీకు విడుదలనిచ్చే విడుదల నాయకుడు నీ పక్షాన్నే ఉన్నారు. హడ్సన్ టైలర్ అని గొప్ప దైవజనుడు. ఆయన ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఓడలో. అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత గాలి నిలిచిపోయి ఓడ ఆగిపోయింది. తెరచాప ఎటు తిరగాలి? గాలి ఉంటేనే కదా తెరచాప పనిచేస్తుంది. ఇక ఆ రోజుల్లో గాలి ఆగిపోయి తెరచాప పనిచేయని పరిస్థితులలో 1 వారం 10 రోజులు ఆ ఓడ ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఉండిపోవాలి. సముద్ర తుఫాన్లు రావచ్చు, ఏదైనా ప్రమాదం రావచ్చు. అయితే హడ్సన్ టైలర్ ఆ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, కెప్టెన్, నేను నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆపద సమయములలో మొర్రపెట్టగా విడిపించే దేవునికి నేను ప్రార్థన చేస్తాను అని అంటే వారు ఒకంత వేళాకులంగానే తీసుకున్నారు. కానీ హడ్సన్ టైలర్ ప్రార్థన చేయగా దేవుడు గాలిని పంపించారు, తెరచాప లేచింది, వాడ ప్రయాణం సాగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపద సమయములలో హడ్సన్ టైలర్ అందరిలాగా కృంగిపోలేదు, అందరిలాగా ఏదేదో ఆలోచన చేయలేదు, బాధపడలేదు. ఆపద నుంచి విడిపించే దేవునికి మొర్ర పెట్టాడు. ఆయనే కాదు, ఆయనతో పాటున్న ఓడలో ప్రజలందరూ ఒడ్డు చేరటానికి దేవుడు కృప దయచేశారు. నీ సమస్యల్లో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీ సొంత వారి వైపు చూస్తున్నావా? నీ స్నేహితుల వైపు చూస్తున్నావా? నాయకుల వైపు చూస్తున్నావా? ఇంకొక అవకాశం ఏదైనా ఉంటే దాని వైపు చూస్తున్నావా? ప్రయోజనం ఉండదు. దేవుని వైపు చూడు. నీ సమస్య నీకు పెద్దది కానీ నీ సమస్య దేవునికి ఏమీ కాదు. నీ సమస్యలన్నిటిలో నుండి వాటన్నిటిని పరిష్కరించగలిగిన ఒక పరిష్కారము కలిగిన గొప్ప దేవుడు మనకున్నారు.
మోషే ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తు చెరలో నుంచి విడిపించి దేవుని కృప వలన వారు ఐగుప్తులోంచి బయటికి రాగానే ఎర్ర సముద్రం వారికి ఎదురుపడింది. ఆ 30 లక్షల మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాట. మోషే ధైర్యాన్ని కృంగదీసేవారు కొంతమంది. రకరకాల మాటలు అంటారు కదా. కానీ మోషే తను నమ్ముకున్న దేవుణ్ణి, తనతో మాట్లాడిన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ దేవునికి మొర్రపెట్టాడు. ఆ దేవుడు కలుగజేసుకుని ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆ దేవుడే ఈ దినాన నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్య ఎర్ర సముద్రమా? ఎవరు దానిని చీల్చలేని పరిస్థితి. కానీ సముద్రమును సహితం సృష్టించిన గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నారు. ఆయన యుద్ధశూరుడైన యెహోవా. ఆయన వైపు చూడు, ఆయనకు మొర్రపెట్టు, తప్పక నీకు విడుదల నీ ముందే ఉంది. ఎర్ర సముద్రమును పాయలు చేసిన గొప్ప దేవుడు, హడ్సన్ టైలర్ ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయంగా ఈ దినాన నీ ప్రార్థన ఆలకిస్తారు. ధైర్యం తెచ్చుకో. నీ సమస్య, నీ ఆపద, నీ కష్టం, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి, నీ నిందలు, అవమానాలు ఏమన్నాయో వాటన్నిటిలో నుండి దేవుని వైపు తిరుగు. నీ సమస్య ఎంత పెద్దదైనా దేవునికి అప్పగించు. దానిని పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు ఆయన, విడుదల నాయకుడు. ఆయన తప్పక నిన్ను విడిపించును గాక, నిన్ను దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రాజువు నీవే, మా తండ్రివి నీవే ప్రభువా, నీకు స్తోత్రం. ఆపత్కాలములలో మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఆపదలలో కష్టాల్లో ఉన్నారు, వారు నీకు మొర్ర పెడుతుండగా నీ మీద ఆనుకొనుచుండగా వారికి విడుదల దయచేసి ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.